ఆ దివాకర్ గారి సంగతి చూసుకో, పగిలిపోవాలి. అర్థమైందా? ఓకే. పట్టుకో. ఏంట్రా ప్రాక్టీస్ ఆపేస్తారేంట్రా? ఇలాగైతే ఫ్యూచర్ లో వరల్డ్ కప్ ఎలా కొడతారా? బెట్టింగ్ లో చిన్న గొడవ వచ్చి ఆపేసాం. బెట్టింగ్లు మ్యాచ్ ఫిక్సింగ్ అంటే నాకు చిరాకురా. ఐ హేట్ ఆల్ దీస్ థింగ్స్. బెట్టింగ్ క్రికెట్ మీద కాదు అంకుల్, మీ మీద. నా మీద? అవును అంకుల్. ఏంట్రా అది? మీరు పెద్ద బ్యాట్స్మెన్ అని నేను, బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ అని కాకినాడ కన్నయ్య పందెం వేసుకున్నాను. ఆహా, కాకినాడ కన్నయ్య బాల్తోనే మాట్లాడతావా? నేనెవరో తెలుసా నీకు? నా రికార్డ్స్ తెలుసా? ఈ గచ్చిబౌలి దివాకర్ గురించి తెలుసా నీకు? ఏమే నువ్వు వెళ్ళి బ్యాట్ తీసురా. టెన్నిస్ బాల్ సానియా మిర్జాకి ఇవ్వండి, ఆడుకుంటుంది. ఏమే క్రికెట్ బాల్ ఒకటి తీసురా. He wins for India, but he plays only in the replays. He decides for India. People in your TV lo de choose. ఏంట్రా స్పిన్నా? ఎవరితో ఆడుతున్నావు తెలుసురా? గచ్చిబౌలి దివాకర్ రా. మినిమం 8 feet పరిగెట్టుకుంటూ వెనకాలకెళ్ళి ఫేస్ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ బౌలింగ్ చేయరా. నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఆటో వేసుకొని ఎక్కడికప్పుడు లేడు. ఎందుకు? నేను బాల్ కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా, ఆడుకోవాలి కదరా మళ్ళీ ఇక్కడ. అంకుల్ హెల్మెట్. అక్కర్లేదు. అంకుల్ గ్లౌస్. అక్కర్లేదని చెప్పానా? డిస్టర్బెన్స్ ఎందుకురా? నో. అంకుల్ గాడ్. ఆ విషయం ముందే చెప్పాలరా? ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంటరా? ఏంటి స్వాతి, ఇంట్లో గోలగోలగా ఉంది? క్యాంప్ నుండి నాన్న దిగారు కదా, పైగా అదేదో 2020 సిరీస్ అంట. క్రికెట్ ప్లేయర్ కదా. క్రికెటా? క్రికెట్ ఏంటి? ఓహ్, నీకు చెప్పలేదు కదా. ఇండియాలో ఇప్పటి వరకు 3 గొప్ప క్రికెట్ ప్లేయర్స్ పుట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్. ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా సరే ఆ ఇష్టం, ఆ పిచ్చి పోలేదు. టీవీలో ఎప్పుడు మ్యాచ్ వచ్చినా వీధి వాళ్ళందరినీ పిలిచి ఇంటినే స్టేడియం చేస్తారు. ఇండియాని దగ్గరుండి గెలిపిస్తారు. ఫేస్ ముమైత్ ఖాన్ బావా, బాడీ ఏమో సేమ్ చార్మి బావా. ప్రామిస్ బావా. బాబా నన్ను ఫస్ట్ టైం చూసిన మీ అమ్మాయి బావా. వెళ్ళిపోతుంది, పట్టుకోబా. ఏయ్, నీ లోతైన కళ్ళలో దూకి ఈత కొట్టాడు బావా. ఇంగ్లీష్ చెప్పా. Excuse me. He wants to jump in your deep eyes and swim. నీ పెదాల రంగులు దోచాడు. ఇంగ్లీష్ చెప్పా. He wants to steal your lipstick. బావా చూసా బావా, సిగ్గుతో ఎలా తల సిగ్గుతో కాదా, చిరాకుతో. అయినా ఇలా జర్నీలో చెప్పడం ఏంట్రా, అసహ్యంగా ఉంది. జీవితమే ఓ ప్రయాణం బావా, దాన్ని ప్రేమ ప్రయాణంగా మార్చుకోవాలి. బావా ఫ్లోలో భలే వచ్చింది బావా. ఇది కూడా చెప్పే బావా, నీకు తల మీద చెప్పి. He's saying life is a journey. Why not make it a love journey? అబ్బా నువ్వు కేక బావా. చూసావు బావా, ఓర్ని ఎందుకు లాగేవరా? అనే ఇచ్చింది బావా. మేమిద్దరం ఎంత దగ్గర అయితే అంత మేలు బావా.
చూస్తుంటే ఏదో అయిపోతుంది బావా. ఏ వదలే మాట్లాడతాను కదా. అటు చూడు. స్టాప్. తిప్పు బావా. నేను ఎందుకు తిప్పాలి? ఇప్పుడు చూడు. స్టాప్. ఆగు. దొరకాలరా మావాడు. రాజు వాళ్ళని పట్టుకో. ఏయ్, ఆగండి. దా, ఏయ్, దా. మనిషి వచ్చేస్తున్నావు ఏంటి బావా? ఓ, పోనీ. సక్సెస్. భాగ్యం రా. కమాన్ టేక్ స్వీట్స్. ఈ విజయం నా ఒక్కడిది కాదమ్మా, మనందరిది. ఏంటి అంకుల్ ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ కాదమ్మా, ఇండియా కప్ వచ్చింది. అవునా? ఆ, మరి ఈ విజయం ఒక్కడిదే కాదంటున్నారేంటి? అవునమ్మా, నేను ఎంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్, వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టి వస్తా. కొడితే కొట్టాలిరా. ఆంటీ దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఏం చెప్పమంటావు తల్లి? ఈయన పిచ్చికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? క్రికెట్ ఉంటే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం, వాళ్ళకి వండి పెట్టలేక నా చేతులు పడిపోవడం. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్ ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు? దాందే ఉందిరా. రేయ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి పిచ్చి జోకులు వేస్తే తోలు తీస్తాను రా. ఐ విల్ టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్. ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. ఏ నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట. తెలుసన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసి చేయడం కరెక్ట్ అంటారా? చేసి చెయ్యాలి కదా రాజేష్. చేసి చేయటం మాకు కొత్త ఏం కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మత లేకుండా. అసలు దివాకర్ అంటే ఎవరుకుంటున్నారు? వాట్ యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్? మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి చేసి టీస్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్? సుబోధ్, సుబోధ్, సుబోధ్. ఏయ్, ఏంటి ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? చా, మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గంటగా నిలబడితే హ్యాండ్ కొట్టరా? అవును, మరి మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకునేచ్చుగా. ఏయ్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ట్యాగ్ వచ్చావా? పైగా రాయల్ ట్యాగ్. ఆ సంగతి పక్కకు పెట్టండి. రాయల్ ట్యాగ్ ని అంత కరెక్ట్ గా చెప్పారు. ఆ? మీది అదే బ్రాండేనా? ఇంకా మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. పని నిద్రపోతున్నారు. సిద్ధు ఏంట్రా ఇది అర్ధరాత్రి? ఎక్కడ్రా నువ్వు? Look, సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్లో పెట్టుకో. సారీ లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఏంట్రా వేళ కొడవా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రే సిద్ధు సారీ చెప్పు. చెప్పు సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా? Take him away, take him, or otherwise I will see his dead end. అంకుల్ ఐఎమ్ సారీ నేను తీసుకెళ్తాను. రే సిద్ధు ముందు బయలుదేరు. ఎక్కడి నుంచి బయలుదేరు? సిద్ధు నేను డ్రాప్ చేస్తాను. వెనక్కి కూర్చోరా, వెనక్కి కూర్చో. వావ్ గీత, సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గు అంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి, హాయ్ గీత. చెడిపేశావు. ఏంటి వేసిందిరా? ముగ్గే కదా. ఓ, ముగ్గు కదా. ఉండు 1 సెకండ్, 1 సెకండ్. డోంట్ వరీ, ప్లీజ్
ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ లెఫ్ట్ గేరా లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ అటు అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. వెళ్ళు దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా. వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నేను నమ్మలేకపోతున్నానే. ఐఎమ్ సో హ్యాపీ. మన బ్యాచ్ లో ఒక లవ్ జంట. ఇట్స్ సో ఎక్సైటింగ్. కానీ గీత, ఇంత జరిగినా అంకుల్ నిన్ను మళ్ళీ పంపించారు చూడు, చాలా గ్రేటే. అదే మా ఫాదర్ అయితేనా 2 కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేవారు. కానీ మావయ్యకి ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఫీల్ అవుతారేమో నేను ఆయన దగ్గర ఉంటూ ఇలా. ఇంకా నయ్యో మా నాన్నకేం చెప్పుకే తల్లి. ఆయనకి ఈ విషయం తెలియకపోవడమే మంచిది. మీ నాన్న సిద్ధు గురించి ఒక్క ముక్క అడిగితేనే అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చారు. ఇంకా వాడు పెళ్లి గురించి. అచ్చా, ఈ గచ్చిబౌలి దివాకర్కి ఏం తెలియదు అనుకుంటున్నారు కదా. యు థింక్ దట్ ఐ యామ్ ఎన్ ఇడియట్. నో, టీవీలో పిచ్ని చూసి బాల్ ఎంతవరకు బౌన్స్ అవ్వగలదో చెప్పగలను. అటువంటిది నీ ఫేస్ చూసి ప్రాబ్లం ఏంటో చెప్పలేనా? ఆ సిద్ధుగాడు గీత వెనకాల పడి ఏడిపిస్తున్నాడు. అది గీతకి నచ్చటం లేదు. Am I right? వాడి గురించి నేను ఎప్పుడూ గెస్ చేశా. అయినా పర్లేదు, నువ్వేం టెన్షన్ పడద్దు. వాళ్ళు లేపేద్దాం. ఇట్స్ ఈజీ. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఈ మూమెంట్ నుంచి ఈ ప్రాబ్లం నాది. ఓకే? పోవే, దిగి వచ్చింది సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి. ఆయనకేమో పెళ్లి చేసుకోవడానికి అర్హత కావాలి, ఈవిడికి మాట్లాడడానికి అర్హత కావాలంట. నేను ఇక్కడ ఇంపార్టెంట్ ప్లాన్ ఆలోచిస్తుంటే ఓ మేమెందుకు కొట్టుకుంటున్నాం? అమ్మలన్నీ కలపడం మానేసి అమ్మ సుబ్రహ్మణ్యం ఇద్దరి మధ్య గొడవ పెట్టేద్దామనే. గీత 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 ఏరా, కాలుతో బ్రేక్ వేసాను అనుకున్నావా? కాదురా, జాలతో బ్రేక్ వేసాను రా. ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేసుకొని ఉండకపోతే బంతి ఎగిరి బౌండరీ అవుతా ఉండేవాడివి. అయ్యో అంకుల్, నేను నో మోర్ కాంప్రమైజ్. గీత వెళ్లే విధానం చూస్తే తెలుస్తుందిరా. అమ్మాయి నువ్వు ఎంత టార్చర్ పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. కామాంధుడా, గీతకెవరో లేరనుకున్నావు కదూ. దివాకర్, గచ్చిబౌలి దివాకర్ ఉన్నాడు రా. నాకు తిక్కరేగిందంటే నిన్ను జాగ్రత్త. అంకుల్ ఏంట్రా అంకుల్ జాగ్రత్త. టేక్ కేర్. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంటే ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా. ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా కూటితో కొండెత్తమంటే సరేలే అననా. ఐఎమ్ సారీ సిద్ధు, ఆంటీతో చేయించింది తప్పే. ఆ క్షణంలో ఏదో ఆలోచించకుండా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే గీత. మన ఈ చిన్నదానికి ఇలా అయిపోతే వాళ్ళు ఏ రేంజ్ లో కొట్టుకుని ఉంటే అలా విడిపోయి ఉంటారు.
అవును ఆ దివాకర్ గారు వచ్చాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. నాకే అర్థం కాలేదు. ఏంటి ఏంటి? మా నాన్నగారు నీ గురించి తెలుసుకోవడానికి దివాకర్ మమ్మీకి ఫోన్ చేశారు. చేస్తే అయ్యో బాబోయ్, దివాకర్ గాడి నా లైఫ్లో విలనా? యదవా. వదిలే సిద్ధు, మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం మనకి ముఖ్యం. కరెక్ట్. అమ్మా నాన్న ఫస్ట్, దివాకర్ సంగతి తర్వాత. సిద్ధు, దివాకర్ సంగతి తర్వాత అంటున్నాను కదా. ఇప్పుడు అమ్మ నాన్న గురించి ఒక విషయం క్లియర్ అయింది. విడిపోయేటప్పుడు ఒకరినొకరు చాలా బాధ పెట్టి మాటలు అనేసుకుని ఉంటారు. వాటినన్నీ మర్చిపోయేలా చేసి ఇద్దరి మధ్యలో మళ్ళీ ప్రేమ పుట్టేలా చేయాలంటే వాళ్ళిద్దరూ గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలి. ఎగ్జాక్ట్లీ